గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కలియుగంలో కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక దైవం ఆ తిరుమల శ్రీనివాసుడు. జీవితంలో ఎప్పుడైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? అయితే ఆ స్వామి కరావలంబం కోరుతూ ఈ స్తోత్రాన్ని పఠించండి. శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతి స్వామి వారు రచించిన శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది. స్వామి, సంసార సాగరంలో మునిగిపోతున్నాను, నీ చేయి అందించి నన్ను పైకి లేపు తండ్రి అని ఆర్తితో వేడుకుని అద్భుతమైన ప్రార్థన ఇది. ప్రతిరోజు ఉదయం దీనిని పఠించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది, సకల దరిద్రాలు నశించి ధర్మబద్ధమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం తెలుగు భావంలో తెలుసుకుందాం. 10వ శ్లోకం లేదా చరణం. దివ్యాంగ రాగ పరిచర్చిత కోమలాంగ పీతాంబరావృత తను తరుణార్కదీప్తే సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. దివ్యమైన పరిమళ ద్రవ్యాలు అనగా శ్రీగంధం మొదలైనవి అలదిన కోమలమైన శరీరం కలవాడా, పట్టు పీతాంబరాలను ధరించినవాడా, ఉదయించే సూర్యుని వంటి తేజస్సు కలవాడా, బంగారు కాంతులతో మెరిసే వస్త్రము నడుముకు కట్టినవాడా, ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, నాకు నీ చేతి ఆసరా ఇచ్చి కాపాడు. ఆ ఆ ఆపదముక్కులు వాడి అనుగ్రహం మనందరిపైన ఉండుగాక. గోవింద గోవింద.